ప్రజలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొంతమంది స్థానికులతో మాట్లాడిద్దాం, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటిది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ లోనే ఉన్నాను, కేసీఆర్ మా బాస్ అని చెప్తా ఉన్నారు కదా. అవును, ఇక్కడ అదే బీఆర్ఎస్ లో ఉంటే ఇక్కడికి రావాలి కదా మీటింగ్ కాడికి. ఎందుకు రాలేదు? అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఇంకోటి మన కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కదా కలవాలి కదా. చెప్పుకుంటే నేను అభివృద్ధి కోసం పోయానంటున్నారు. అభివృద్ధి కోసం అంటే టీఆర్ఎస్ లో ఉండే అభివృద్ధి చేయొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ రావాలా, మళ్ళీ బీఆర్ఎస్ రావాలా. గద్వాల ఎమ్మెల్యే కేసీఆర్ కావాలా, మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావాలంటున్నారా? ఏ పార్టీలో ఉన్నారు అనుకుంటున్నారు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనుకుంటున్నాం. అంటే ఆయన ఈ మధ్య స్పీకర్ ఇచ్చిన నోటీసులకి రిప్లై ఇచ్చారు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను. అదంతా ఉట్టి మాటలు. ఆయన ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కండువ వేసుకున్నాడుగా, అందరికి తెలిసిన విషయమే కదా. అంతే కదా, కాంగ్రెస్ లో ఉన్నట్టే ఆయన. మొన్న ముగ్గురు మంత్రులు వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కాంగ్రెస్ జెండా కలర్ కొట్టి ఇందిరా మీన్లు అని చెప్పిండు కదా. మరి అదేమంటారు? కేసీఆర్ కదా కట్టించింది. అది కేసీఆర్ కదా కట్టించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇందిరా మీన్లు అని చెప్తున్నాడు ఆయన మన ముగ్గురు మంత్రులు వచ్చినప్పుడు. మరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో ఎందుకు మాట్లాడతాడు? అది ఉండకూడదు కదా అట్లా. ఇది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి బహిరంగ సభ నుంచి వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చారు, కొంతమంది కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మీ పేరేం పేరేనా? తిమ్మప్ప గారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు, ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు? కాంగ్రెస్ లో పోయినాడు. కాంగ్రెస్ లో కృష్ణమోహన్ రెడ్డి. ఓకే. ఓకే, మీరు ఏం చెప్తారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు సభకి? మేము కేటీఆర్ శూన్యకి వచ్చినాం, మీటింగ్ ఎన్నిక వచ్చినాం. కేటీఆర్ మాకు లెక్క. ఉప ఎన్నిక వస్తా అంటుంది బీఆర్ఎస్, చెప్తా ఉంది ఉప ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చాయి అని. అప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఎటువైపు? కారు గుర్తుకే మామ. ఓకే ఓకే, అంటే ఎమ్మెల్యే అంటున్నారు అభివృద్ధి కోసం పెట్టాను, నియోజకవర్గంలో చేయాల్సినటువంటి అభివృద్ధి ఉంది, దానికోసం ముఖ్యమంత్రిని కలిసారంటున్నారు కదా. ముఖ్యమంత్రి కలడానికి వచ్చినాం. అభివృద్ధి కోసం పోయింది ఆయన. అభివృద్ధి కోసం అంతా జోడు నింపుకుని పోయినాడు ఆయన. జోడు నింపుకుని పోయినాడు కృష్ణమోహన్ రెడ్డి. జేబులు నింపుకుని పోయినాడు. మీరేం చెప్తారు? మీ పేరేం పేరు? హుసేన్ సార్. బాగుంది సార్. మీ పేరేం పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? బాగుంటా. ఆరోగ్యదా. ఎక్కడ? ఏ నియోజకవర్గం? గట్టు మండలం. గద్వాల నియోజకవర్గమేనా? మీ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్యే గురించి ఏం చెప్తావా, నాకేం తెలియదు. మీ పేరేం పేరు? మా పేరు రవి. ఏం చెప్పాలి చెప్పు. మీ ఎమ్మెల్యే ఇక్కడికి వస్తున్నారా అనుకుంటున్నారా ఇప్పుడు ఈ సభకి? మొన్న స్టేట్మెంట్ చేశారు బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ. దమ్ము ధైర్యం లేదు ఇక్కడ రావడానికి. అంత దమ్ము ధైర్యం లేదు. టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిండు. అంత ముఖం ఉంటే ఇప్పుడు ఈ రోజు రమ్మని సభకు. ఈ రోజు కాంగ్రెస్ లో ఇక్కడ టీఆర్ఎస్ లో ముఖం లేక కాంగ్రెస్ లో ఉండి ఈ రోజు తప్పించుకొని పోయిండు. ఈ రోజు ఇంటికాడ లేడు, ఏడబడిండో తాగుపోతు నా కొడుకు. ఈ రోజు మొత్తం అభివృద్ధి ఎందుకు చేస్తున్నా అంటే ఈ రోజు జోలు నింపుకోవడానికి అక్కడ పోయి పార్టీలో జాయిన్ అయ్యిండు టీఆర్ఎస్ లో గెలిచి. ఈ రోజు అంత దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడమని మళ్ళా టీఆర్ఎస్ లో ఉన్న మగవాడు. ఈ రోజు ఏంది అసలు అయిన వాళ్ళకే అవుతున్నాయి పనులు. ఈ రోజు ప్రతి ఒక్కరి లంచాలకే పోతున్నారు. ఈ రోజు లంచాలు తీసుకొని ఈ రోజు ప్రతి ఒక్క పనికి లంచాలే తీసుకుంటున్నారు. ఈ రోజు లంచాలు తప్ప ఏమి అభివృద్ధి లేదు ఇక్కడ. ఆయన చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి. అభివృద్ధి చేసిన వాళ్ళు చేసినారు, ఎవరు చేసినారు ఇక్కడ? ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ లో కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది, టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తాడు. ప్రతి ఒక్క దానికి లంచాలే, ప్రతి ఒక్క దానికి ఆధార్ రేషన్ కార్డు చేయడానికి 3,500 లంచం తీసుకున్నాడు. ఈ అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టి ఆ స్టేషన్ల చుట్టూ తిప్పడము, అసలు అన్నదమ్ములకు చిచ్చులు పెట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి కానీ ఏది అభివృద్ధి జరగలే. అది ఉప ఎన్నిక వస్తుందో అంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఉప ఎన్నిక వస్తే జనాలు ఏం ఆలోచన చేస్తారు గద్వాల ప్రజలు? ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే జనరల్ గా అధికార పార్టీ మేము గెలుస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్. అప్పుడు అత్త మామ ఒకటై గెలిచినారు కానీ ఈ రోజు గెలవాలంటే అంత దమ్ము ధైర్యం లేదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ఏ ఉంటుంది. సో ఇది బీఆర్ఎస్ బహిరంగ సభ గద్వాల్ సంబంధించినటువంటి సభా ప్రాంగణం నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది. కొద్దిసేపట్లోనే కేటీఆర్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. కేటీఆర్ సో ఈ సభ రెండవది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆల్రెడీ సభ కంప్లీట్ అయింది. నెక్స్ట్ షేర్లింగంపల్లి అయిపోయిన తర్వాత రెండవ సభ ఇది.
గద్వాల్ నియోజకవర్గంలో, దీని తర్వాత మరొక 8 నియోజకవర్గాల్లో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో సభా ప్రాంగణంలోకి వెళ్లి ఇలా ప్రజల ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాన్ని వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాయత్తమైనట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలతో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. షేర్లింగంపల్లిలో అభ్యర్థి ప్రకటన అయింది. స్టేషన్ గన్పూర్ లో ఆల్రెడీ రాజయ్య పేరు ప్రకటన చేశారు. షేర్లింగంపల్లిలో ఆల్రెడీ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు పేరు అనౌన్స్మెంట్ చేశారు. సో ఇక్కడ పోటీ ఎక్కువగా ఉంది. గద్వాల్ నియోజకవర్గంలో చాలా మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా కేసీఆర్ సభ ఉద్దేశం ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ నుంచి చేరున్నట్టుగా తెలుస్తోంది. సో ఇది సభా ప్రాంగణం నుంచి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఈరోజు గద్వాల్లో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి గద్వాల్ గర్జనతో ఫిరాయింపు ఎమ్మెల్యేల గుండెల్లో గర్జించబోతోంది బీఆర్ఎస్ అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏదో ఒక సమాధానం చెప్పేసి తప్పించుకుందామన్న ఆలోచనలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఆ ఆలోచనలకు చెక్ పెట్టబోతోంది. వాళ్ళు చెప్తున్నటువంటి ఆ సమాధానాలకి అర్థం లేదు అని నిరూపించబోతోంది. మేమేదో అభివృద్ధి కోసం కలిసాం, సీఎం గారు కండవ కప్పుతుంటే మేము కప్పుకున్నాం, జాతీయ జెండా లాగుంది కాబట్టి మేము కప్పుకున్నామని చెప్తున్న నేపథ్యంలో, మేము బీఆర్ఎస్లోనే ఉన్న నేపథ్యంలో, మరి బీఆర్ఎస్లో ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఆ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉండాలి కదా, అసలు చాలా వరకు ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి కదా, ప్రజల యొక్క సమీకరణ అతనే చూసుకోవాలి కదా, మరి ఇవన్నీ ఏమీ ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తుంది, ప్రజల్లోకి తీసుకువెళ్తారు. మనం లైవ్లో చూస్తున్నాం. గద్వాల గర్జనకు కేటీఆర్ హాజరయ్యారు. భారీగా అభిమానులు ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. వేల మంది అభిమానులు ఇప్పటికే ఆ ఫుట్బాల్ గ్రౌండ్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి గద్వాల్ గర్జనకు